ఈ సమయం దేవుని వాక్యమును చూసుకుంటూ వద్దాము. ఆ ఈ దినంలో ఏం నేర్చుకుంటూ వద్దామంటే, ఏది పాపం అంటే, పాపం అంటే ఏమిటి? మనకు అంకుల్ చాలా సార్లు చెప్తూ వచ్చారు. ఒకటి జన్మ పాపము, రెండవది కర్మ పాపం అని. ఆదాం నందు జన్మ పాపులుగా మనం అందరం ఉంటూ వచ్చిన వారంగా ఉన్నాము. ఆ యొక్క జన్మ పాపాన్ని తీసివేయడానికి ఒక పరిశుద్ధుడు, నిర్దోషి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఈ లోకానికి వస్తూ వచ్చారు. క్రీస్తును అంగీకరించడం ద్వారా, తన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం రక్షింపబడుతూ వచ్చాం. ఆ పాపం నుంచి మనకి పవిత్రత వస్తూ వచ్చింది. ఆ పాపం నుంచి మనం విడిపించబడుతూ వచ్చాము. స్వతంత్రులుగా చేయబడుతూ వచ్చాము. ఇంకోటి, మనం రక్షింపబడినటువంటి మనము, పరిశుద్ధులుగా చేయబడుతూ వచ్చినటువంటి మనము, పరిశుద్ధంగానే జీవించాలని దేవుడు ఇష్టపడేవాడుగా ఉంటున్నాడు. కనుక ఇంకా చూస్తే మరి పాపము, కర్మ పాపంలో అంటే ఇప్పుడు మనం జీవించున్న జీవితంలో మనం చేసేటువంటి చాలా రకాలుగా పాపం చేస్తూ వస్తాము. అంటే మనకి అదే పాపమా అని అనిపిస్తూ ఉంటది. కానీ ప్రతీది గూడా దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు. ఇప్పుడు మనం నేర్చుకుంటూ వద్దాం. ఏది దేవుడు పాపమని తెలియపరుస్తూ వస్తున్నాడని. మొదటిగా చూస్తే, మొదటి యోహాను మూడో అధ్యాయము 4 వచనము. ఎవరైనా చదివి హెల్ప్ చేయండక్క. మొదటి యోహాను మూడో అధ్యాయము 4 వచనం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు. పాపం చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమిస్తాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని. దేవుడు ఆనాడు ఆదాము అవ్వలకు ఒక ఆజ్ఞ ఇస్తూ వచ్చారు. వాళ్ళ ఆజ్ఞను అతిక్రమిస్తూ వచ్చిన వారుగా ఉన్నారు. పాపం చేస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా మనము సంఘంలో నేర్చుకుంటూ వస్తున్నాము. దేవుడి వాక్యం ద్వారా దేవుడి యొక్క ఆజ్ఞలను నేర్చుకుంటూ వస్తున్నాము. ఆ యొక్క ఆజ్ఞలను మనం కూడా చాలా మార్లు అతిక్రమించిన వారంగా ఉంటున్నాము. నా మట్టుకు నేను కూడా అతిక్రమిస్తూ వచ్చిన వారుగా ఉన్నాను. ఈ యొక్క సమ్మర్ హాలిడేస్ ఏమో గాని, ఒక దేవుడి సన్నిధికే గాని, దేవుని బిడ్డలతో సావాసానికే గాని, చాలా దూరమైపోయిన దానిగా నా మట్టుకైతే నేను ఉంటూ వచ్చిన దానిగా ఉన్నాను. అది గూడా పాపమే. దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు తెలియపరిచాడు కదా! కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు నియమక కూటములకు మానక అని తెలియపరుస్తూ వస్తున్నాడు. కాబట్టిగా నియమక కూటములకు మానుట కూడా అది కూడా పాపమే. ఎందుకంటే దేవుడు ఆజ్ఞ ఇస్తూ వచ్చాడు. నియమక కూటములకు రావాలని, సియోను మార్గములను మనము ప్రలాపించేటువంటి అట్టి స్థితిలో ఉండకూడదని, ఆ ఒక్క సియోను మార్గములను మనం ఎల్లప్పుడూ సంతోషపరిచి, దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉండాలని దేవుడు ఆజ్ఞ ఇస్తూ వచ్చాడు. కానీ చాలా మంది కూడా ఆజ్ఞను అతిక్రమించే వారంగా ఉంటున్నాము. కనుక అది గూడా పాపమని తెలియపరుస్తున్నాడు. ఒకవేళ ఈ దినంన మనం చూసుకుంటూ వద్దాము. ఆ ఆజ్ఞను మనము ఏ సందర్భంలోనైనా అతిక్రమిస్తూ వచ్చిన వారంగా ఉన్నామా? మనము ఆ ఒక్క పాపాన్ని చేస్తూ వచ్చిన వారంగా ఉన్నామా? ఒకవేళ చేస్తే దేవుని ఎదుట ఈ దినమే ఒప్పుకొని మనము పశ్చాత్తాపపడి దేవుడి యొక్క క్షమాపణ పొందుకునే వారంగా ఉండాలని దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు. అదే విధంగా ఇంకోటి చూస్తే, మొదటి సమూయేలు 12వ అధ్యాయము 23వ వచనం. మొదటి సమూయేలు 12వ అధ్యాయము 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. అది నాకు దూరమగును గాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఇక్కడ సమూయేలు తెలియపరుస్తూ వస్తున్నాడు. నా మట్టుకు నేను, నా నిమిత్తము అనడం లేదు. నా మట్టుకు నేను మీ నిమిత్తము. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క పైనున్న వచనములు అన్నీ చదువుకుంటూ వస్తే, ఆ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత ఎన్నో మార్లు పడిపోతూనే ఉన్నారు. వారు ఎన్నో మార్లు తప్పిదములు చేస్తూనే ఉన్నారు. ఎంతో మంది ప్రవక్తల చేత, ఎంతో మంది ఆహ్, సే వారి సేవకుల చేత హెచ్చరింపబడుతూ వచ్చారు. కానీ వారు తప్పిదములను చేస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ సమూయేలు తెలియపరుస్తున్నాడు. నా నిమిత్తం కాక నా మట్టుకైతే మీ నిమిత్తము. అంటే తన నిమిత్తమే తను ప్రార్థించుకునేవాడుగా లేడు. ఇక్కడ తెలియపరుచిన విధంగా మీ నిమిత్తము ప్రార్థన చేయడం మానుట వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడనగుదును.
ఇక్కడ తను ఏమంటున్నాడంటే, నా నిమిత్తము నేను ప్రార్థించుకోకపోతే, నా జీవితంలో వ్యక్తిగత ప్రార్థన లేకపోతే నేను యెహోవాకు విరోధంగా పాపం చేసినవాడు అనట్లేదు. మీ నిమిత్తము అంటే ఇప్పుడు మనల్ని కూడా దేవుడు సంఘంలో చేరుస్తూ వచ్చాడు. కనుక సంఘంలోని వారందరి కొరకు, వారందరూ ఆత్మీయంగా బలపడాలని, అదే విధంగా వారు కూడా ఇతరులను రక్షించేటువంటి స్థితిలో ఉండాలని కానీ, మనము ప్రార్థించే వారంగా ఉంటున్నామా? ఇక్కడ తను తెలియపరిచాడు. మీ నిమిత్తము ప్రార్థించకపోతే దేవుడికి విరోధంగా నేను పాపం చేసిన వాడినవుతాను. కనుక మనం కూడా ఒకవేళ అట్టి స్థితిలోనే ఉంటూ వస్తున్నామా? మనము ఒకవేళ మన కుటుంబం కొరకు మాత్రమే, మ మన కొరకు మాత్రమే అంటే నా కొరకు మాత్రమే అనేటువంటి స్వార్థంగా ప్రార్థించే వారంగా ఉంటున్నామా? ఆ విధంగా ప్రార్థించినా కూడా దేవునికి విరోధంగా మనం పాపం చేసిన వారమంట. కేవలం మన కొరకు ప్రార్థించుకుంటే. ఇక్కడ సమూయేలైతే మీ నిమిత్తము అని తెలియపరుస్తూ వస్తున్నాడు. కనుక మనం ఎవరి నిమిత్తము ప్రార్థించే వారంగా ఉంటున్నాము. కేవలము మన యొక్క కుటుంబ సభ్యుల కొరకు, మనకిష్టమైన వారి కొరకు మాత్రమే ప్రార్థించే వారంగా ఉంటున్నామా? లేకపోతే సంఘంలో ఇంకను ఆత్మీయంగా ఇంకను వెనుకంజ వేసు రక్షణ లేనటువంటి వారి కొరకు, ఇంకను సంఘంలో స్థిరంగా బలపడనటువంటి వారి కొరకు మనము ప్రార్థించే వారంగా ఉంటున్నామా లేదా? అనేది మనం చూసుకుంటూ వద్దాము. ఇక్కడ తెలియపరిచిన విధంగా మీ నిమిత్తము ప్రార్థన చేయకపోతే, అంటే వ్యక్తిగతంగానే కావచ్చు, కుటుంబంగానే గావచ్చు, సంఘంగానే గావచ్చు. ఏ విధంగా ప్రార్థన చేయకపోయినా కూడా దేవుడికి విరోధంగా మనం పాపం చేసిన వారమవుతామంట. కనుక ఏ విషయంలో మనము దేవుడికి విరోధంగా పాపం చేస్తూ వస్తున్నామో, ప్రార్థించే విషయంలో తప్పిపోయే వారంగా ఉంటున్నామా? అక్కడ అది నాకు దూరమవును గాక అని సమూయేలు తెలియపరుస్తూ వస్తున్నాడు. కనుక అట్టి స్థితి మనకు దూరం గావాలని దేవుణ్ణి ప్రార్థించే వరంగా మనం ఉంటూ రావాలి. అందుకే ఇక్కడ తెలి తెలియపరుస్తున్న విధంగా ప్రార్థన చేయకపోవట కూడా అది పాపం అని తను తెలియపరుస్తున్నాడు. కనుక మనము అటువంటి పాపాన్ని చేసే వారంగా ఉండకూడదని దేవుడు హెచ్చరిస్తూ వస్తున్నాడు. ఎందుకంటే దేవుడు పాపులమైన మనల్ని విడిపిస్తూ వచ్చాడు. ఆయన యొక్క స్వరక్తాన్ని ఇస్తూ వచ్చాడు. ఆయన తనను తానే అర్పించుకుంటూ వచ్చాడు. ఆ సిలువలో శిక్షనొందుతూ వచ్చాడు. అంతటి స్థితిని దేవుడు మనకు మన కొరకు దయచేస్తూ వచ్చినప్పుడు మనము ఇంకనూ పాపంలోనే ఉంటూ వస్తున్నామా అనేది మనం చూసుకుంటూ రావాలి. అదే విధంగా యాకోబు పత్రిక 4 అధ్యాయము 17 వచనం. యాకోబు 4 అధ్యాయము 17 వచనం. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు. మేలైనది చెయ్యనెరిగియు అలాగు చెయ్యని వానికి పాపం కలుగును. మేలైనది మనకి తెలుసు. దేవుడు మనము ఎన్నో సార్లు కూడా సంఘం ద్వారా వింటూ వచ్చాము. దినదినము వాక్యంను చదువుకుంటూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ అందులో కూడా నేర్చుకుంటూ వస్తున్నాము. సంఘం ద్వారా కూడా నేర్చుకుంటూ వస్తున్నాము. అనేక మంది బోధకుల ద్వారా కూడా నేర్చుకుంటూ వస్తున్నాము. మేలైనది ఏదో, కీడైనది ఏదో దేవుడు మనకు తెలియపరుస్తూ వస్తున్నాడు. కానీ ఈ దినములలో చాలా మంది విశ్వాసులని చెప్పుకుంటున్నారు. కానీ మేలైనది ఎరిగి కూడా దాన్ని చెయ్యనటువంటి వారుగా ఉంటున్నారు. ఎంతగానో కీడునే చేసేవారుగా ఉంటున్నారు. వారు ఏమి మేలైనది చేస్తున్నానని అనుకుంటూ వస్తున్నారు. కానీ ఇతరులకి అది ఏ విధంగా ఉంటుందా అని అర్థం చేసుకోలేనటువంటి వారుగా ఉంటున్నారు. కనుక దేవుడు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. మేలైనది చెయ్యనెరిగియు దాన్ని చెయ్యకపోతే కూడా పాపం అని తెలియపరుస్తున్నాడు. అందుకే దేవుడు తెలియపరిచాడు కదా, కీడు చేసిన వారికి మేలు చేత జయించమని తెలియపరుస్తూ వచ్చాడు. కనుక మనము వాక్యమును నేర్చుకుంటున్నటువంటి మనము విశ్వాసులమని చెప్పుకుంటూ క్రీస్తు యొక్క పిల్లలమని ఉన్నటువంటి మనము మేలైన దాన్ని తెలుసుకొని కూడా మేలు చేయని వారంగా ఉంటున్నామా? అది కూడా పాపం అని హెచ్చరిస్తున్నాడు కదా. మరి అటువంటి పాపము మనలోనే కానీ, మన యొక్క కుటుంబీకులలో కానీ, సంఘంలో కానీ ఎవరికిని ఉండకూడదని దేవుడు తెలియపరుస్తున్నాడు. అదే విధంగా హెబ్రీ పత్రిక 3 అధ్యాయము 8 వచనం. హెబ్రీ 3:8. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి.
ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు, హృదయాన్ని కఠినపరుచుకున్నట్టు కూడా అది కూడా పాపమే అని తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే వీరు నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడన, వారు దేవుని యొక్క స్వరాన్ని వింటూ వస్తున్నారు. దేవుడు చెప్పేటువంటి మాటలను వింటూ వస్తున్నారు. దేవుడి యొక్క ఆజ్ఞలను వింటున్నారు. దేవుడి యొక్క విధులను వింటున్నారు. ఆ దేవుడి యొక్క మాటను వారి వారికి ఆయన యొక్క మాట వినబడుతూ వస్తుంది. కానీ వారు ఇక్కడ ఏం చేస్తున్నారంట? హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. హృదయాన్ని కఠినపరుచుకునడం కూడా పాపం అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే మన మనస్సాక్షి అంట దేవుడి ఎదుట ఏ విషయంలోనూ కూడా దోషారోపణ చేసేదిగా ఉండకూడదంట. మన హృదయాన్ని ఏ విషయంలోనూ మనం కఠినపరుచుకోనకూడదని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే మనము వాక్యం వింటూ వస్తున్నాము. దేవుడి యొక్క మాటలు వింటూ వస్తున్నాము. ఆయన యొక్క స్వరాన్ని వింటూ వస్తున్నాము. అయినప్పటికీ మన హృదయాన్ని కఠినపరుచుకుంటూ వస్తున్నాము. ఇతరులను క్షమించాలని నేర్చుకుంటూ వస్తున్నాము. ఇతరులను ప్రేమించాలని నేర్చుకుంటున్నాము. ఇతరులతో సమాధాన పడాలని నేర్చుకుంటూ వస్తున్నాము. ఇతరులతో నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించాలని నేర్చుకుంటూ వస్తున్నాము. పూర్ణ హృదయంతో దేవుణ్ణి సేవించాలని నేర్చుకుంటూ వస్తున్నాము. ఆయన యొక్క మాటలను మనం వింటూ వస్తున్నాము. కానీ మన హృదయాన్ని చాలా మట్టుకు చాలా సందర్భాల్లో కఠినపరుచుకుంటూ వస్తున్నాం. ఒకవేళ మన యొక్క ఆ విధంగా దేవుడు మనం ఉండకూడదని దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు. కనుక హృదయాన్ని కఠినపరుచుకోవడం కూడా పాపం అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కేవలము పాపము అంటే ఓన్లీ అదేంటి దొంగతనం చేస్తే పాపమని, అబద్ధం ఆడితే పాపమని, లేకపోతే ఇతరులది ఏదైనా వస్తువు ఏదైనా దోచుకుంటే పాపమని, అది ఒకటే పాపం కాదు. ఇవి కూడా అన్ని పాపంలని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆజ్ఞను అతిక్రమించడము పాపమని, లేకపోతే ప్రార్థన చేయకపోవటం కూడా పాపమని, అదే విధంగా మేలుని ఏది మేలో తెలుసుకొని ఉండి కూడా దాన్ని చేయకపోవటం కూడా పాపమని దేవుడు తెలియపరుస్తున్నాడు. మన హృదయాన్ని కూడా ఆయన వాక్యంను వింటున్నటువంటి మన హృదయాన్ని కూడా ఆ ఒక వాక్యం ద్వారా సరిచేసుకొనకుండా ఒకవేళ కఠినపరుచుకున్నట్టు కూడా పాపమని దేవుడు తెలియపరుస్తున్నాడు. అదే విధంగా మార్కు సువార్త 3వ అధ్యాయము 29వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయము 29వ వచనం. పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయు వాడెప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడయుండునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని. ఇక్కడ దేవుడు పరిశుద్ధాత్మ విషయంలో మనము దూషణ చేస్తే అది కూడా నిత్య పాపం అంట. అలా చేసిన వాళ్ళంట ఇక్కడికి అటువంటి వారు ఎప్పుడూ క్షమాపణ నొందరంట. పరిశుద్ధాత్మకు కూడా మనము విరోధంగా మాట్లాడేవారు. ఇక్కడ పైన వచనములలో చూసుకుంటే శాస్త్రులు వారందరూ కూడా దేవుడికి విరోధంగా మాట్లాడుతూ వచ్చారు. ఆయన దయ్యంలను వెళ్ళగొడుతూ వస్తుంటే ఈయన ఏదో దాంతో బయలు దేవతలను వెళ్ళగొట్టే వారని క్రీస్తుని అంటూ యేసుక్రీస్తు ప్రభు వారిని అంటూ వచ్చిన వారుగా ఉన్నారు. అట్టి విధంగా మనం కూడా ఎప్పుడైనాను పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడిన వారంగా ఉంటూ వచ్చామా? పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడటం కూడా అది కూడా ఒక పాపం అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక అట్టి స్థితిలో మనం ఉండకూడదని హెచ్చరిస్తూ ఆ శాస్త్రుల వంటి స్వభావము అటువంటి స్థితి మనలో ఉండకూడదని దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు. అదే విధంగా రోమా పత్రిక 14వ అధ్యాయము 23వ వచనం. రోమా 14:23. అనుమానించేవాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును కనుక దోషి అని తీర్పు నందును. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. ఇక్కడ విశ్వాసము కానిది ఏదో అది పాపము అని తెలియపరుస్తున్నాడు. అంటే మనలో ఒకవేళ ఏదైనా సందర్భంలో విశ్వాసం ఉంచలేదనుకోండి, విశ్వాసము మనలో లేదనుకోండి, అది కూడా పాపమే. అంటే ఆ క్షణాన మనం కూడా పాపం చేసిన వారమేనంట. కనుక మనల్ని విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని, ఎందుకంటే మనము దేవుణ్ణి చూడకుండా తన యందు విశ్వాసం ద్వారా రక్షింపబడుతూ వచ్చాము.
మరి అట్టి విశ్వాసాన్ని అనేక మార్లు కూడా మనము కోల్పోయే వారంగా ఉంటున్నాం, అనుమానించే వారంగా ఉంటున్నాం. ఆనాడు షారా కూడా అనుమానిస్తూ వచ్చింది, నవ్వుతూ వచ్చింది కదా. మనం కూడా అనేక మార్లు దేవుడు ఇది చేస్తాను, ఇది ఈ సమయంలో నేను ఇస్తాను అంటే మనము ద చాలా మట్టుకు ఏంటంటే తొందరపాటును కలిగి ఉంటూ వచ్చేవారుగా ఉంటున్నాం. అంటే ఆహా అన్ని దినములు ఆగాల, దేవుడు నాకు త్వరగా ఇస్తే బాగుండు అనేటువంటి వారంగా ఉంటున్నాం. అటువంటి తొందరపాటు వల్ల విశ్వాసాన్ని కోల్పోయే వారంగా ఉంటున్నాం. విశ్వాసంలో అట్టి విశ్వాసము కానిది ఏది ఉంటూ వస్తుందో, అనుమానించే తత్వము మనలో ఉన్నా కూడా అది కూడా పాపం అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక అట్టి పాపములను మనం కలిగి ఉండకూడదని దేవుడు హెచ్చరిస్తూ వస్తున్నాడు. కనుక దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేస్తూ వచ్చాడు. కనుక మనం కూడా నిత్యము అట్టి పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుడి వాక్యంలో నేర్చుకుంటున్నటువంటి మనము ఇట్టి పాపములు ఏది కూడా మనలో ఉండకూడదని, విశ్వాసులైనటువంటి వారికి కూడా ఎవరికిని ఉండకూడదని దేవుని ఎదుట మనము నిత్యం కూడా ప్రార్థిస్తూ మనల్ని మనం కూడా సరిచేసుకునే వారంగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తూ వస్తున్నాడు. కనుక కేవలము పాపము అంటే జన్మతోను వచ్చిందే పాపం అని కాదు. మనము ఈ యొక్క జీవితంలో జీవించేటువంటి అంతే కూడా మనము ఇప్పుడు నేర్చుకున్న విధంగా ఆజ్ఞను అతిక్రమించడమే కానీ, లేకపోతే ప్రార్థన చేయకపోవడమే కానీ, హృదయాన్ని కఠినపరుచుకోవడమే కానీ, మేలు చేయవలసింది చెయ్యకుండా ఉండడమే కానీ, పరిశుద్ధాత్మను దూషిస్తూ దానికి విరోధంగా మాట్లాడడమే కానీ, విశ్వాసం ఉంచకపోవడమే కానీ, ఇది కూడా పాపంనని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక ఇట్టి స్థితి నాలోను మీలోను అదే విధంగా సంఘంలోను విశ్వాసులైన వారెవ్వరికీ కూడా ఉండకూడదని, ఒకవేళ ఉంటే ఈ దినంలో మనం అందరం కూడా సరిచేసుకొని వారంగా ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ వాక్యం దేవుడు దీవించినది.